ఆనాటి పౌలు గారు క్రీస్తును సంపాదించుకోవడానికి కోసం సమస్తం వదిలిపెడితే, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి మానవులు, ఈనాటి మనుష్యులు సమస్తాన్ని సంపాదించుకోవడానికి కోసం క్రీస్తును విడిచిపెడుతున్నారు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఏం సంపాదించుకుందాం? పేరు సంపాదించుకుంటావా? పలుకుబడి సంపాదించుకుంటావా? ధనము సంపాదించుకుంటావా? ఘనము సంపాదించుకుంటావా? గౌరవం సంపాదించుకుంటావా? ఆ రోజున వాళ్ళు అలానే అనుకున్నారు. ఒక గోపురం కడదాం, మన పవర్ ఏంటో చూపెడదాం, మన పని ఏంటో చూపెడదాం, మన తెలివితేటలేంటో చూపెడదాం, లోకమంతా చూడాలి, లోకస్తులందరూ చూడాలి, దాన్ని బట్టి మనం ఏం సంపాదించుకుందాం? పేరు సంపాదించుకుందాం రెండని చెప్పుకున్నారంటే, ఈ రోజున చూడండి, పేరు సంపాదించుకోవడానికి కోసం, గుర్తింపు సంపాదించుకోవడానికి కోసం మనిషి దేవుడిచ్చినటువంటి తన యొక్క జీవితాన్ని వాడేసుకుంటున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. ధనము, ఘనము, గౌరవము, పేరు, పలుకుబడి, పేరు, ప్రఖ్యాతులు, ఇవన్నీ సంపాదించుకోవడానికి కోసం పొద్దున్నే లేచి అందరు పడుకున్న 2 గంటలకు వస్తాడు ఇంటికి. ఏం సంపాదించుకుందామని బయలుదేరాడు మనిషి రోజున? పేరు సంపాదించుకోవాలా, ధనము సంపాదించాలా, గౌరవం సంపాదించాలా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఒక గుర్తింపు సంపాదించాలి అని బయలుదేరాడు మనిషి రోజున. దేవుడిచ్చిన జీవితం దానికోసమేనా? పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కోసమేనా? ధనము, ఘనము, గౌరవం సంపాదించుకోవడం కోసమేనా దేవుడి యొక్క జీవితం ఇచ్చింది? అలా సంపాదించుకుంటే తప్పు కాదేమో, కానీ అదే జీవితం కాదు. జీవితం అంత మాత్రమే కాదు. ఈ రోజున చూడండి, ఎంతోడు మొదలుకొని అంతోడు వరకు సమాజంలో గుర్తింపు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, ఘనము కోసం, గౌరవం కోసం ప్రాకులాడేవాడే ఉన్నాడు. ఈ రోజున సమాజంలో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, క్రైస్తవ సంఘాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనిషి తన యొక్క జీవితాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నాడు? వీటి కోసమే. పేరు, ప్రఖ్యాతులు, ధనము, ఘనము, గౌరవము, మర్యాదలు, వీటి కోసమేనా పరిగెత్తి వాటిని ఎట్టకేలకు సంపాదించి చివరికి ఏమైపోయాడు? సమాధిలోనికి వెళ్ళిపోయాడు. అసలైన దాన్ని మర్చిపోయాడు మనిషి. మరి ఏం సంపాదించుకోవాలండి అని పౌలు గారిని అడిగితే ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 7 నుండి కొన్ని వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 7 నుండి 9 వచనాలు చదవండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని. ఏమంటున్నాడు పౌలు గారు? ఆయనను ఏవేవి నాకు లాభకరములయుండెనో, పేరు వదులుకున్నాడు, ప్రఖ్యాతులు వదులుకున్నాడు, ధనాన్ని వదులుకున్నాడు, ఘనాన్ని వదులుకున్నాడు, గౌరవాన్ని వదులుకున్నాడు, తనకొచ్చే ఆదాయాన్ని వదులుకున్నాడు, తనకున్నటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని తర్వాత నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. తర్వాత వచనం, క్రీస్తును సంపాదించుకొని. అది పాయింట్. నేను క్రీస్తును సంపాదించుకోవడానికి కోసం సమస్తాన్ని వదిలిపెట్టేసుకున్నాను. ఈ రోజున మనుషులు సమస్తాన్ని సంపాదించుకోవడానికి కోసం ఎవరిని వదిలిపెడుతున్నారు? క్రీస్తును వదిలిపెడుతున్నారు.
ఆనాటి పౌలు గారు క్రీస్తును సంపాదించుకోవడానికి కోసం సమస్తం వదిలిపెడితే, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి మానవులు, ఈనాటి మనుష్యులు సమస్తాన్ని సంపాదించుకోవడానికి కోసం క్రీస్తును విడిచిపెడుతున్నారు. ఎంత విడ్డూరం! దేనికోసం మనిషి పరిగెత్తేది ఈ రోజున? పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తి, గౌరవం, ఘనము, మర్యాదలు, ఇవన్నీ వీటి కోసం పరిగెత్తి చివరికి సమాధిలోనికి వెళ్ళిపోయారు. క్రీస్తు లేకుండానే వెళ్ళిపోయారు, రక్షకుడు లేకుండానే వెళ్ళిపోయారు, రక్షణ లేకుండానే వాళ్ళు సమాధిలోనికి వెళ్ళిపోయారు, కుళ్ళిపోయారు. వాళ్ళు నీ జీవితంలో పేరుందేమో, పలుకుబడిందేమో, ధనముందేమో, ఘనముందేమో, మర్యాదలు ఉన్నాయేమో, కానీ క్రీస్తేడి? రక్షకుడేడి? రక్షణ ఏది? క్రీస్తేసు ప్రభు నీ యొక్క జీవితంలో లేకపోతే నీకు ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత కూడగట్టుకున్నా, ఎంత మూటగట్టుకున్నా అవి అన్ని నీతో రావు. క్రీస్తేసు లేకపోతే నీకు ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఏమి ఉన్నా అదంతా పెద్ద సున్నా. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అది ఎరిగిన పౌలు గారు క్రీస్తు కోసం సమస్తాన్ని వదులుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. జీవితం యొక్క అర్థం ఎరిగినటువంటి పౌలు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. డబ్బు, పేరు, పలుకుబడి, గౌరవము, ఘనము, ఇవన్నీ కూడా పలుకుబడి శాశ్వతమైనవి కావు. ఏం సంపాదించుకోవాలి మరి? పేరు సంపాదించుకుందాం అనుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు, సమాజంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు. నువ్వు పేరు సంపాదిస్తే సంపాదించుకున్నావేమో, పలుకుబడి సంపాదిస్తే సంపాదించుకున్నావేమో, ధనము, ఘనము, గౌరవ మర్యాదలు ఉంటే ఉన్నాయేమో, సంపాదించుకుంటే సంపాదించుకున్నావేమో, కానీ క్రీస్తు యేసు ప్రభుని కనుక నువ్వు సంపాదించుకోకపోతే సమాధిలోనికి వెళ్ళిపోయి, చచ్చిపోయి, కుళ్ళిపోయి, సర్వ నాశనం అయిపోతావు. దేవుని రాజ్యం లేనివాడుగానే, రక్షణ లేనివాడుగానే, ప్రభు లేనటువంటి వాడుగానే నరకంలో యుగయుగాలు నువ్వు కాలుతావు. కొంతమంది ఈ రకంగా తమ యొక్క జీవితాన్ని ఖర్చు పెడుతున్నారు. దేనికోసం? ధనము, ఘనము, గౌరవము, పేరు, పలుకుబడి సంపాదించుకోవడానికి కోసం పరిగెత్తి నిద్రాహారాలన్నీ మాని సమాధిలోకి వెళ్ళిపోయాడు. రక్షకుడు లేడు, రక్షణ లేదు, దేవుడు లేడు. తన యొక్క జీవితాన్ని వృధాగా పేరు, పలుకుబడి కోసం ఖర్చు పెట్టి కనిపించకుండా పోయేవాళ్ళు, ఆల్రెడీ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మంచిది కాదు. కొంతమంది తమ యొక్క జీవితాన్ని వాటి కోసమే ధారపోస్తున్నారు.